అసలు మన ధర్మం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ వేట స్టార్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో కూడా మంచిగా అంటే చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే స్లోగా ఉంది, డైరెక్షన్ లో డిఫరెన్స్ కనిపించింది అని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? అంటే ఇంటర్వెల్ తర్వాతనా? లేదండి, అసలు సినిమా స్లో అనేది లేదు. సినిమా ఎప్పుడు అయిపోయిందని మాకే అర్థం కాలేదు. 3 hours ఎట్లా గడిచిపోయింది అనేది కూడా అసలు థియేటర్ లో మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ విజయం కూడా ఎక్సలెంట్ గా ఉంది. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చూసారా, స్టోరీ పరంగా చూసారా? నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇంకొకటి ఏంటంటే మన స్టోరీ కోహినూర్ డైమండ్ గురించి, మన సంస్థానం అంటే హైదరాబాద్ సంస్థానం గురించి కూడా దీంట్లో ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ సినిమాని అందరికీ చూడాలని చెప్తాను. నేను కూడా చూసాను, మా ఫ్యామిలీతో కూడా అందరం చూస్తాం. బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు యాజ్ ఎ విలన్ గా, మరి ఎలా అనిపించింది మీకు? బాబీ డియోల్ గారిది ఇంకా ఆయన పాట రాలేదు. లాస్ట్ ఇప్పుడు క్లైమాక్స్ లో ఇప్పుడు లాస్ట్ సీన్ లో కూడా ఆయన చూపించడం జరిగింది. కానీ ఇంకా ఆయన సీన్ ఆయన నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో మరి ఆయన తీసుకురావడం జరుగుతుంది. మరి అప్పుడు ఉంటుంది ఆయన గురించి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన కనిపించారు, డిఫరెన్స్ కనిపించిందా? మరి ఆ మేనరిజం డిఫరెంట్ అంటే డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన స్టైల్ అదంతా వేరండి. ఇప్పుడు ఆయన చూపిస్తున్న స్టైల్ వేరు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఈ స్థాయిలో ఆయన ఇలా ఉంటాడని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా అసలు ఇలాంటి సినిమా మరి ఆయన తీసుకోవడం కూడా మేము ఊహించలేదు. ఎందుకంటే ఆయన స్టామినా అంటే ఆయన మళ్ళీ మొదటగా ఎప్పుడు తొలి ప్రేమ ఖుషి సినిమాలో ఎట్లుండో అదే విధంగా ఈ హరియాణా వీరమల్లో కూడా ఆయన అలాగే కనిపించడం జరిగింది. అన్నయ్య గారు